మహాపరిషుద్ధుడు ప్రేమగల ప్రియపల్ల తండ్రి నీకు వందనాలు సూత్రాలు చెల్లిసిన నిస్య గడిచిన పునరుత్థానించే దిన వరకు కాచి కాపాడినందుకు వందనాలు సూత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దైవమా నీకు వందనాలు స్తుతి స్తోత్రమైనా ఈ రాత్రికాల సమయంలో వీటి రీతిగా నేను స్తుతించడానికి, నేను కనపరచడానికి, నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప తండ్రిని బట్టి నీకు వందనాలు సూత్రాలు ప్రభా. మరి తండ్రి రెండో రోజున మరి వాతావరణాన్ని మరి సమస్తము ప్రభా నేను ఆదిలో ఉంచుకున్నందుకు వందనాలు సూత్రాలు ప్రభా. ఇగో నిలబడి మాట్లాడుతుండగా ప్రభా తండ్రి నా నోటిని బోరగా వాడుకొని ప్రభా తండ్రి విన్న ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా తండ్రి నీరు కట్టి ఫలింపు చేసినట్టు నీ కృప అనుగ్రహించమని ఈ యొక్క మీటింగ్స్ ద్వారా ఎవరైతే ప్రభా తండ్రి నీ పరిచయంలో మరి కొంతని స్థానిక సంఘ కాపును మీరు దీవించి ఆశించండి. అలాగే ప్రభా తండ్రి పరిచయంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ దీవించండి ప్రభా తండ్రి ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమందికి అయితే వినబడుతుందో వారందరినీ దీవించి ఆశించి బలపరిచి స్థిరపడి నడిచమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం హల్లెలూయా చెప్తే మొదటగా దేవుడు సంతోషిస్తాడు. బాధపడేవాడు కూడా ఒకడు ఉన్నాడండి. ఎవరు? అపవాది. బాధపడద్దని హల్లెలూయా చెప్తామా, దేవుడు సంతోషిస్తాడని హల్లెలూయా చెప్తామా? దేవుడు సంతోషిస్తే ఆటోమేటిక్గా అపవాది మన నుంచి పారిపోతుంది. అలాగే ఇప్పటి వరకు ఆరాధన చేస్తాం. ఆరాధన చేస్తున్నప్పుడు మనం చప్పట్లు కొట్టాం. చప్పట్లు కొట్టడం అంటే దేవుడిని గణపరచడం. అలాగే ఇంకొక విషయం కూడా జరుగుద్ది. మనం కొట్టే చప్పట్లు ఆయన సన్నిధికి చేరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎవరైతే వేదంతో ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో, మరి ఇక్కడ ఎవరైతే నిలబడి మాట్లాడుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మీతో మాట్లాడిపోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ప్రేయర్కి బయలుదేరేటప్పుడు మనకన్నా ఒకడు రెడీ అయి ఉంటాడండి. ఆడేంటంటే ముందుగా రానివ్వడం, తీరా వచ్చిన తర్వాత కూర్చొనివ్వడం, తీరా కూర్చున్న తర్వాత విన్నివ్వడం, తీరా విన్న తర్వాత పాటించినవ్వడం. కాబట్టి 4 విషయాలు మీరు గుర్తుంచుకొని విన్న ప్రతి ఒక్క మాట కూడా మీరు హృదయాల్లో పెట్టుకొని మరి వాక్యానుసారంగా జీవించి నడిచినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ అవకాశం ఇచ్చిన మొట్టమొదటిగా దేవాదేవునికి, అలాగే ఈ యొక్క మీటింగ్స్కి నిర్వహించడానికి ముఖ్య అతిథి అయినటువంటి డానియల్ పాస్టర్ గారికి, మాకు నిన్నటి దినం అలాగే ఈరోజు కూడా మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి చక్కటి భోజనం పెట్టిన మరి నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. చక్కగా మమ్మల్ని బాగా చూస్తున్నారండి, మా 8 మందిని కూడా. అలాగే చక్కగా మ్యూజిక్ వాయించిన మరి బ్రదర్లకి, అలాగే చక్కటి ఆరాధన చేసిన మా తమ్ముళ్ళకి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా, అలాగే సేవకులకి, వేదిక మీద ఉన్న సేవకులకి ప్రత్యేకంగా వందనాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి నిన్నటి దినం నా సాక్ష్యం కొంత చెప్పి నేను ముగించాను. అయితే దేవుళ్ళలోకి మేము ఎలాగొచ్చాము అన్నది నిన్న నేను వివరించాను. అయితే దేవుని తెలుసుకొని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నా రక్షణ జీవితం ఇరుకుల్లోని, బాధల్లోని, అవమానంలోని, నిందల్లోని ఏ విధంగా దేవుడు నాకు విడుదలిచ్చాడు, ఏ విధంగా నన్ను ఏవీ నేలని స్థితి నుంచి దేవుడు ఒక ఉన్నత స్థితి ఇచ్చాడు. జీరోలో ఉన్న నన్ను హీరో చేసిన దేవుడికి నేనేం చేయాలి, కృతజ్ఞతగా ఏం చేయాలి అనుకున్నప్పుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి మరి నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని తెలియచేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని మరి వందనాలు చేయడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నా తండ్రి చనిపోయిన తర్వాత మరి ఏ విధంగా ఆ యొక్క అప్పుల నుంచి దేవుడు మాకు ఒక వ్యక్తి ద్వారా మరి మేము సహాయం పొందాం, ఆ విషయాన్ని నిన్న మీకు తెలియచేశాను. అంటే ఇలాగ వ్యాపారంలోకి ఆయన పార్ట్నర్షిప్ చేయించుకున్న తర్వాత మేము కలిసి వ్యాపారం చేస్తున్న కొన్ని రోజుల తర్వాత ఆయన బామ్మర్తిని నాకు మరి పార్ట్నర్షిప్గా చేర్చారు. ఇలాగ మేము కలిసి వ్యాపారం చేస్తున్న క్రమంలో నేను మా ఇంటి ఎదురుగా ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించాను. అయితే చాలామంది సాయంత్రం పూటలు కానీ మామూలుగా అందరూ కూడా మాట్లాడుకుంటుంటారు. అలాగా వారింటికి చాలామంది వచ్చి ఇలాగా తండ్రి లేకపోయినా సరే కుటుంబాన్ని పోషిస్తూ, కుటుంబాన్ని మరి నడిపిస్తూ, మరి ఏ విధమైన అలవాట్లు లేవు, మంచి కుర్రాడు అని చెప్పేసి అన్నప్పుడు అమ్మాయికి కూడా నా మీద ప్రేమ కలిగింది. అలాగే గ్రామంలో అమ్మాయి మంచిదని చుట్టుపక్కల అందరూ చెప్పినప్పుడు మరి నాకు కూడా ప్రేమ కలిగింది. ప్రేమ కలిగిన తర్వాత మరి ఇద్దరం ప్రేమించుకున్నాం. మరి ఇద్దరం ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో చెప్పాం మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మరి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు, ఎందుకంటే వేరే క్యాస్ట్ అని చెప్పేసి. అయితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోపోయేసరికి మేము బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటే అమ్మాయి మరి
ఆ ఇంట్లో తెలిసిందో మరి ఏంటో తెలియదు కానీ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేద్దాం అనుకున్నారు. అనుకున్న తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే ఉరేసుకొని చనిపోయిందండి. అమ్మాయి చనిపోయి నాలో దూరి మరి నాలో దురాత్మ అయి నాలో దూరి నేను 6 సార్లు సూసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ యొక్క ఇల్లు చూసినప్పుడల్లా కూడా ఈ యొక్క అమ్మాయి చనిపోవడం కారణం నేను ప్రేమించబట్టే ఈ అమ్మాయి చనిపోయింది. ఒకవేళ నేను ప్రేమించకపోతే ఈ అమ్మాయి బ్రతుకుండేది కదా, ఒక ప్రాణం పోవడం కారణం నేనే అని చెప్పేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇల్లు చూసినప్పుడల్లా కూడా మరి నాకు చనిపోవాలని ఆశ పుట్టి నేను 6 సార్లు సూసైడ్ చేసుకున్నానండి. ఒకసారి నిద్రమాతలు మింగిసా, ఒకసారి బస్సు కింద పడిపోయా, ఒకసారి మరి దువాడు బిచ్చి మేంచి దూకిపోయా, ఒకసారి రైల్వే పట్టాల పడుకుని పోయా, అలాగే ఒకసారి ఆటో కిందకి వెళ్ళిపోయా. ఇలాగ 6 సార్లు సూసైడ్ చేసుకుంటే ఈ విషయం తెలుసుకున్న మా పెదనాన్న గారు విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి నన్ను విజయవాడ తీసుకువెళ్ళారు. విజయవాడ తీసుకెళ్ళి మరి తెల్లవారులు కూడా 24 గంటలు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, గొలుసు ప్రార్థన చేసి నాకు విడుదల వచ్చిందనుకొని ఏప్రిల్ 2, 2010లో నాకు బాప్తీసం ఇచ్చి మళ్ళీ నన్ను వైజాగ్ పంపించారు. బాప్తీసం తీసుకోకముందు నా జీవితం, బాప్తీసం తీసుకున్న తర్వాత నా జీవితం, బాప్తీసం తీసుకోకముందు నా జీవితం శ్రమలు ఉండేవి. బాప్తీసం తీసుకున్న తర్వాత నా జీవితం శ్రమలతో పాటు విడుదలతో పాటు ఆశీర్వాదం చూశాను నేను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అలాగా మరి బాప్తీసం తీసుకున్న తర్వాత ఈరోజు చాలా మంది బాప్తీసాలు తీసుకోవడానికి చాలా మంది ఆలోచన చేస్తున్నారండి. కన్నా తల్లిదండ్రులే బాప్తీసం తీసుకోకుండా మరి ఆపేస్తున్నారు చాలా మంది ఉన్నారు. మరి పెళ్లి కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో బాప్తీసాలు చాలా మంది ఉన్నారు. అలాంటి బాప్తీసాలు దేవునికి అక్కర్లేదండి. ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నన్ను ధనవంతుడు చేశాడు. ఈ యొక్క విషయం చాలాసార్లు మనం విన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషం కలుగుద్ది. ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా వచ్చి మరి నన్ను ధనవంతుడు చేశాడు. మరి ఇంకా మనం దరిద్రంలో ఉన్నాం కదా, మనం ఎక్కడ ధనవంతుడు అయ్యాం అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచారు. ఈరోజు ఈ గ్రామంలో మరి మీకు ఒక 2 ఎకరాల పొలం మీ నాన్నగారు ఇచ్చారనుకుందాం. మీరు హైదరాబాద్లోనో బెంగళూరులోనో స్థిరపడ్డారు. అయితే మీ నాన్న అక్కడ మీరు స్థిరపడిపోయారని చెప్పేసి మీ నాన్నగారు ఇచ్చిన ఈ గ్రామంలో ఇచ్చిన 2 ఎకరాలని మరి నేను అక్కడ స్థిరపడిపోయాను, ఆ 2 ఎకరాలు నాకు ఇవ్వండి అంటే అక్కడ అనుభవించడానికి అవుద్దా? ఎందుకు అవ్వదు? నీ తండ్రి ఎక్కడైతే ఆస్తి ఇచ్చాడో అక్కడ అనుభవించడానికి అర్హుడివి. అలాగే ధనవంతుడైన ఆయన దరిద్రుడు ఈ లోకానికి వచ్చి నన్ను ధనవంతుడు ఎక్కడ చేశాడంటే నిత్య జీవంలో చేశాడండి. మరి తండ్రి అయిన దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉచితమైన రక్షణని నీ కొరకు నాకు ప్రాణం పెట్టి ఉచితమైన రక్షణని మనకి ఉచితంగా ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే ఉచితమైన బస్సు కోసం పరిగెడతాం, ఉచితమైన మరి బియ్యం కోసం పరిగెడతాం. కానీ ఉచితమైన రక్షణ నీకు ఇస్తే మాత్రం వాటి కోసం మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తున్నామండి. ఒకసారి ఆలోచన చేయండి. ఒక పూట అంటే నీకు ఇచ్చిన ఆ బియ్యాన్ని 1 నెల తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి క్యూలో మనం నిలబడాలి. అయితే ఒక పూట వండుకొని తింటే అరిగిపోయే ఉచితమైన బియ్యం కోసమే మీరు ఎంత ఆసక్తి చూపిస్తే మరి ఆకలి లేని రాజ్యాన్ని, పరిపాలన లేని రాజ్యాన్ని, ఒక సింహాసనాన్ని దేవుడు నీకు ఉచితంగా ఇస్తుంటే ఆ ఉచితమైన రక్షణ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నామండి. కాబట్టి ఆ ఉచితమైన రక్షణ ఏంటో విలువ తెలుసుకొని ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప. ఈరోజు మనం కూర్చొని ఉన్నామన్నామంటే, లేకపోతే ఈరోజు ఉదయమే లేచి మళ్ళీ ఆ యొక్క పనులన్నీ చేసుకొని మళ్ళీ తెల్లవారు మళ్ళీ ఆ సాయంత్రకాల సమయంలో ఆ పనులు చూసుకొని పడుకొని మళ్ళీ ఉదయం లేస్తున్నామంటే కేవలం దేవుని కృప. ఏ రోజు రాత్రికి ఏమని జరుగుతుందో రేపు ఉదయం ఏం జరుగుతుందో మన చేతిలో మనకు లేదండి. కాబట్టి ఆలోచన చేయండి. రక్షణ విషయంలో ఎవరు రక్షించబడాలని ఎవరు ఉంటే రక్షణ పొందండి. బాప్తిసం తీసుకొని ఇంకా మారు మనసు పొందాలని ఎవరు ఉంటే మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఏంటో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టడమే, అబద్ధం ఆడకపోవడమే, వాక్యానుసారంగా జీవించడమే, వాక్యానుసారంగా నడవడమే. నిత్యము మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతూ వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా నడవాలి. బైబిల్ చదవడం లాభం ఏంటో తెలుసా? మనం వాక్యం చదువుతున్నప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ముందుగా ఏమవుతుందంటే పాపం నుంచి విడిపిస్తుంది. 2 పాపం చేయనుకొని చేస్తుంది. 3 పాపం లేని చోటు తీసుకెళ్తుందండి. కాబట్టి మనము లోక జ్ఞానం కాకుండా దేవుని జ్ఞానం కావాలని మనం నిత్యము కూడా వాక్యం చదవాలి, ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. లోక జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను సమాధి వరకు తీసుకెళ్తుంది. దేవుని జ్ఞానం ఆ సమాధి నుంచి నిత్య జీవాన్ని వారసత్వం చేస్తుంది. కాబట్టి మనం నిత్యము కూడా బైబిల్ చదవాలి. ఒక సేవకులు ఒకలే కాదండి బైబిల్ చదవడం. మన బైబిల్ ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదువుతున్నప్పుడు మన ఎదుటి వ్యక్తితో మాట్లాడే జ్ఞానం కూడా
దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే మన నిత్యము కూడా బైబిల్ చదవాలి. అలాగే నేను బాప్తిసం తీసుకొని మరి వైజాగ్ వచ్చిన తర్వాత మరి మా తల్లి సంఘానికి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకంటే ఈ యొక్క సూసైడ్ ఐటము ఇవన్నీ తెలుసుకొని ఆ యొక్క సంఘంలో అందరికీ తెలుసు కాబట్టి ఆ సంఘానికి వెళ్ళడానికి నాకు నామోచిగా పుట్టి ఆ సంఘానికి వెళ్ళకుండా ప్రతి నెల కూడా నేను విజయవాడ వెళ్ళి అక్కడే బల్ల తీసుకొని అక్కడే మరి ప్రతి నెల కూడా అక్కడే దశభాగిస్తూ ఉండేవాడిని. అయితే 2 నెలలు చూసారా పాస్టర్ గారు చూసిన మాట చెప్తున్నారు, అమ్మ తిమోతి మరి ప్రతి నెల కూడా ఇక్కడ రావడం కరెక్ట్ కాదు, మరి దగ్గరలో సంఘానికి వెళ్ళు. సంఘం అంటే చిన్న సంఘం ఏదో చూసుకొని వెళ్ళు. పెద్ద సంఘానికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే పెద్ద సంఘంలో వాక్యం ఉంటుంది కానీ దేవునికి ప్రేమ ఏంటో, దేవునికి సువార్త ఏంటో, దేవునికి పరిచయం ఏంటో అర్థం అవుతుంది. కాబట్టి చిన్న సంఘం ఏదో చూసుకొని చిన్న సంఘానికి వెళ్ళు. ఆ చిన్న సంఘంలో దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క మరి సువార్త ఏంటో, పరిచయం ఏంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి చిన్న సంఘం ఏదో చూసుకొని చిన్న సంఘానికి వెళ్ళమని చెప్పారు. అయితే ఈరోజు చిన్న సంఘంలో సేవకుల పేరు చెప్పుకోవడం మనకు నామొచ్చేయండి. పెద్ద పెద్ద కట్అవుట్లు, అలాగే సూటు బూట్ వేసుకొని యూట్యూబ్లో పెద్ద పెద్ద పేరుగాచిన సేవకుల పేరు చెప్పుకోవడానికే మనం ఇష్టపడతాం. కానీ చిన్న సంఘంలో మరి నీ కోసం నిత్యము కన్నీరు కార్చి ప్రార్థన చేసే నీ సేవకుడి కోసం మరి చెప్పుకోవాలంటే పేరు చెప్పుకోవాలంటే మనకు నామోచ్యం అండి. చిన్న సంఘంలో ఏమంటుంది తెలుసా? ప్రేమ ఉంటుందండి. పేరు పెట్టి నేను పిలిచి అమ్మా పాట పాడు, అమ్మా వాక్యం చదువు, అమ్మా ఈ పని చేయి, అమ్మా ఈ పని చేయి చెప్పేసి చెప్పేది ఎక్కడో తెలుసా? చిన్న సంఘంలోనేనండి. నీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్లో అనుకున్న కానించి చివరి వరకు అయ్యేంత వరకు కూడా ఆ పక్కన నా ఫంక్షన్గా ఫీల్ అయ్యి చేసేవారు ఎవరో తెలుసా? నీ చిన్న సంఘంలో సేవకుడే. కాబట్టి నిత్యము నీ కోసం కన్నీరు కార్చి నీ కోసం ప్రార్థించేవాడు ఎవడో తెలుసా? నీ చిన్న సంఘంలో సేవకుడేనండి. నీ ఒంట్లో బాగోపోతే ఇంటికి వచ్చి ఏమో ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతారా? మరి సేవకులు అడుగుతారా? అడగరా? మరి ఇదే విశ్వాసి అయ్యగారు ఎలా ఉన్నారు, 2 రోజులు మీటింగ్స్ పెడుతున్నారంట కదా, మరి దానికి కొంత ఖర్చు అవుతుంది కదా, మరి వారెవరో వైజాగ్ నుంచి వస్తున్నారు, వారి భోజనం ఏర్పాట్లు ఇవన్నీ చేయాలి కదా, మరి దీనికి ఖర్చు అవుతుంది కదా, మీకేం కావాలా అయ్యగారు అని చెప్పి అడిగే విశ్వాసులు ఎవరైనా ఉన్నారండి? లేరండి. అలా అడిగిన రోజున ఆ యొక్క సంఘ కాపరికి ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? అయ్యో నా సంఘ విశ్వాసి, నా యొక్క సంఘం, నా బిడ్డలు నా మంచి కోసం అడుగుతాను, నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నువ్వు అడిగిన రోజున నేనున్నాను అయ్యగారు అని చెప్పినప్పుడు 1000 బలం ఉంటుందండి. అందులో బట్టి ఆయన సంతోషిస్తాడు. ఆ సంతోషం బట్టి దేవుడు సంతోషిస్తాడండి. కాబట్టి సంఘ కాపరిని మరి కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉందండి. కాబట్టి మన చిన్న సంఘం అని పేరు చెప్పుకోవడానికి మరి నామోచి పడక చెప్పు, నిజంగా నీ సేవకుడి కోసం సిగ్గుపడక నా కోసం ప్రార్థన చేస్తాడు, నా కోసం కన్నీరు కారుస్తాడు, నా ఒంట్లో పోతే నా ఇంటికి వచ్చి నన్ను పలకరిస్తాడు అని గర్వంగా చెప్పు. కాబట్టి సేవకులు అంటే చిన్న సంఘం సేవకుల పేరు చెప్పుకోవడానికి నామోచి పడదు. ఈరోజు గర్వంగా చెప్పుకోండి. కాబట్టి చిన్న సంఘంలో ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. అలాగా మరి ఆయన చెప్పినప్పుడు మా యొక్క ఫ్రెండ్ ద్వారా దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళడం జరిగింది. ఆయనకి స్వస్థవరం ఉంది, అలాగే స్టీల్ ప్లాంట్ ఒక ఉన్నతోద్యోగం చేస్తూ మరి స్వస్థవరం ఉందని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది. సంఘానికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఒక అమ్మాయితో మ్యారేజ్ సెట్ అయింది. పెళ్లి కార్డులు పంచుకున్నాం, అలాగే ఎవరెవరికి ఏ డబ్బులు అందరికీ అడ్వాన్స్ ఇచ్చుకున్నాం. అన్నీ ఇచ్చుకున్న తర్వాత పెళ్లి కరెక్ట్గా మరి 4 రోజులు ఉందనగా మా చుట్టాలు అందరూ కూడా విజయవాడ నుంచి అందరూ వచ్చేసారు. అన్నీ అయిపోయి అన్ని ఏర్పాట్లు అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి కరెక్ట్గా 4 రోజులు ఉందనగా అమ్మాయి వెళ్ళిపోయిందండి. ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. ఇప్పుడు ఎవరైనా ప్రేమించిందంటే ప్రేమించలేదు. ఏంటి బాధ, ఏంటి కష్టము? మొన్నేమో మరి తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోయిన తర్వాత ఏమో ఎన్నో బాధలు పడితే దేవుడు కృపను బట్టి ఒక వ్యక్తి వచ్చి సహాయం చేశాడు. తర్వాత ఏమో అమ్మాయి చనిపోయింది. ఇదే ప్రభావం ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది. ఏంటి ప్రతిరోజు ఈ కష్టాలు పడాల్సిందని చెప్పేసి నేను ఏడుస్తుంటే మా ఫ్రెండ్ వచ్చాడండి. అరే శివా, నీ జాతకం పోవాలంటే ఉంది, గాజువాబు ఒక సిద్ధాంతం ఉన్నాడు, ఆ సిద్ధాంతం తీసుకెళ్తాను పదరా అని చెప్పాడు. వెంటనే వెళ్ళిన తర్వాత ఆ యొక్క సిద్ధాంతి నా యొక్క జాతకం అంతా చూస్తున్నారు. దాన్ని చెప్తున్న మాట ఏంటంటే, బాబు నీకు పెళ్లి దోషం ఉంది, ఈ దోషం పోవాలంటే మరి 12 రోజులు 41 మంది పంతులతో ఉపవాసం ఉండి పూజలు చేసి అభిషేకాలు చేసి అదంతా అయిపోయిన తర్వాత చివరి రోజున ఒక అరటి చెట్టుతో పెళ్లి చేయాలి. ఆ అరటి చెట్టుతో పెళ్లి చేసిన తర్వాత నీ దోషం పోద్ది, అప్పుడు నీ పెళ్ళి అవుద్ది అన్నాడు. ఆయన అన్ని మాటలు చెప్పిన తర్వాత చెప్పినప్పుడు నాకు దేవుడు గుర్తురాలేదండి. ఎప్పుడు దేవుడు గుర్తొచ్చాడు తెలుసా? సార్ ఎన్ని కాదు సార్, ఇవన్నిటికీ ఎంత అవుతాయి సార్ అన్నాను. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఎందుకు? ఏదైనా కారణం చూపించి బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే డబ్బులు ఇచ్చి ఆ పని చేసుకోవాలి. ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, సరే ఎంత అవుతాయి సార్ అన్నాను.
50,000 అవుతున్నాడు. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు ఏదో కారణం చూపించి ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోతే ఎవరు దొరికారు నాకు కారణం? దేవుడు దొరికాడు. సార్ నేను దేవుడు నమ్ముకున్నాను సార్ అన్నాను. అని అనగానే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? చెప్పో బయటికి అన్నాడు. కాదు సార్ ఒక మాట చెప్పండి సార్, ఇంకో మాట చెప్పండి సార్ అంటే, బాబు మేమేం చెప్పినా నువ్వు బయటికి పో అన్నాడు. కాదండి ఇంకో మాట చెప్పండి అంటే, బాబు మీ పాస్ గారు ఏం చెప్తే అది విను బయటికి పో అన్నాడు. బయటకు వచ్చాను. జాతకమే నిజమైతే నేను ఎవరిని విమర్శించట్లేదండి. నా జీవితంలో జరిగింది, నేను అనుభవించింది, నేను తెలియజేస్తున్నాను. మరి నేను ఎవరిని విమర్శించట్లేదు. జాతకమే నిజమైతే మనం ఒక హాస్పిటల్కి వెళ్తామండి, ఇంట్లో బాగోలేదని. బాగోపోతే 3 రోజులు మందులు రాసిస్తారు డాక్టర్. తీరా తగ్గకపోతే ఏం చేస్తారు? టెస్ట్ రాసిస్తారు. తీరా టెస్ట్లో సమ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆ రిపోర్ట్లో తేలిక డాక్టర్ చెప్తాడు, అమ్మ నీకు ఈ ప్రాబ్లం ఉంది బాబు, ఈ ప్రాబ్లం ఉంది అనగానే మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నేను ఇంత బాగుంటే ఈ డాక్టర్ కాదురా, మరి ఇంత బాగుంటే నాకు రోగం ఉందంటారని చెప్పేసి మనం ఏం చేస్తామంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ డాక్టర్ ఏ టెస్ట్ రాశాడో ఈ డాక్టర్ కూడా అదే టెస్ట్ రాసిస్తాడు. ఈ రిపోర్ట్లో ఏదైతే మరి ప్రాబ్లం వచ్చిందో ఈ రిపోర్ట్లో కూడా అదే ప్రాబ్లం. ఎందుకు? నీ ఒంట్లో రోగం ఉంది కాబట్టి, అది నిజం కాబట్టి రోగం ఉందని వస్తుంది. నువ్వు 100 మంది దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించినా, 100 మంది 1000 మంది దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించినా అందులో రోగం ఉందని వస్తుంది. జాతకమే నిజమైతే. మరి ఒక వ్యక్తి ఏమన్నాడు నన్ను, బాబు నువ్వు 20 సంవత్సరాలే చనిపోతా ఉన్నాడు. రెండోవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆయన అడగవలసిన ప్రశ్న ఏంటంటే, మరి బాబు నువ్వు 20 సంవత్సరాలే చనిపోవాలి, నువ్వు ఇంకెలా బ్రతుకున్నావరా అని మొట్టమొదటిగా అడగవలసిన ప్రశ్న. ఆయన ఏమన్నారండి, ఒక చెట్టు పెళ్ళి 50,000 అవుతే 41 రోజు పూజలు చేయాలి అని జాతకం నిజమంటారా? ఇప్పుడు నాకు 41 సంవత్సరాలండి. అంటే నేను 21 సంవత్సరాలు బ్రతికే ఉన్నాను. అంటే దెయ్యమే వచ్చి మాట్లాడుతున్నాను మీతో. జాతకం నిజమంటారా? 20 సంవత్సరాల లోకంలో చనిపోతే 21 సంవత్సరాలు నేను క్రీస్తులో బ్రతికే ఉన్నానండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి మూడాల్లో ఉన్న మూఢనమ్మకాల్ని ఎప్పటి నుంచైనా తీసివేయనమ్మా. తీసివేసి ఈశాన్య మూలని, ఆ మూలని, ఈ మూలని, ఇంకా కూడా లోకంతో పాటు మనం కూడా ఆ యొక్క మూలం చూస్తున్నామండి. కాబట్టి అలాంటి మూఢనమ్మకాలు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే తీసివేయండి. అందుకే మరి నేను అనుభవించిందే మీకు తెలియజేస్తున్నాను. అయితే అయ్యగారండి మా అబ్బాయి పెళ్ళండి, ముహూర్తం పెట్టండి అంటాం, లేకపోతే డేట్ పెట్టండి అంటాం. ఈ లోపల పాస్ గారు పిచ్చాడు కదండి, గబగబా క్యాలెండర్ తీస్తాడు. గబగబా అటు ఇటు తిరగేసి అది చేసి మొత్తానికి ఒక 4-5 డేట్లు ఆయన ఫిక్స్ చేస్తారు. ఈ లోపల మనం ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తాం, పెట్టుకొని వచ్చేసి అయ్యగారండి ఈ డేట్ వద్దండి, ఈ డేట్ పెట్టండి అయ్యగారు, ఎందుకంటే మా ఫ్యామిలీ అందరికీ ఈ డేటే అవుతుందంట అయ్యగారు అనేవాళ్ళు లేరమ్మా. తీరా పాప బాబో పుడతాడు. పుట్టిన తర్వాత అయ్యగారండి పేరు పెట్టండి అంటాం. మళ్ళీ పాస్వర్డ్ పిచ్చాడు కదమ్మా. వెంటనే పాపం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ముందు నుంచి వెనక నుంచి ముందుకి మొత్తం తిరగేసి అది చేసి ఒక 4 పేర్లు రాసుకొస్తాం. రాసుకొచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తాం, పెట్టుకొని వచ్చేసి అయ్యగారు పెట్టే లోపల అయ్యగారు ఆగండి ఈ పేరు పెట్టండి అయ్యగారు, మీరు ఏదైనా బైబిల్లో పేరు పెట్టారనుకోండి మా నోరు తిరగదండి, మరి ఈ పేరు పెట్టండి అని చెప్పండి అనేవాళ్ళు లేరమ్మా. ఆలోచన చేయండి. కాబట్టి అలాంటి మూఢనమ్మకాల్లో ఉంటే తీసివేయనమ్మా. ఇంకా లోకంతో పాటు మనం కలిసి మనం పనిచేస్తే ఇంకా లోకానికి మనకి సంబంధమే ఉంది. ఆలోచన చేయండి. అలాగా మరి అబ్బాయి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ తెలుసుకున్న మా పాస్టర్ గారు ప్రతిరోజు కూడా డ్యూటీ నుంచి వాళ్ళింటికి వెళ్ళకుండా మా ఇంటికి వచ్చి ప్రతిరోజు కూడా మరి వాక్యం చెప్తూ మరి క్రీస్తు ప్రేమ ఏంటో తెలియజేస్తూ మరి పరిచయం ఏంటో తెలియజేస్తూ సువార్త ఏంటో తెలియజేస్తూ ఎన్ని చేసినప్పుడు ఎన్ని మాట్లాడుతున్నప్పుడు ఆయన క్రీస్తు ప్రేమను తెలియజేసినప్పుడు నాకు చనిపోవాలనుకున్న నాకు మళ్ళీ బ్రతకాలని కోరిక ఎప్పుడు పుట్టిందో తెలుసండి? నా ఆత్మీయ తండ్రి నా పైన చూపించిన ప్రేమ అండి. ప్రతిరోజు కూడా మా ఇంటికి వచ్చి నన్ను నిత్యము కూడా నన్ను బలపరిచి నన్ను మళ్ళీ బ్రతకాలని కోరిక పుట్టించిన తర్వాత సంఘానికి వెళ్ళి పరిచయం చేయడం మొదలుపెట్టాను. సంఘానికి వెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు 2 రోజులు మీటింగ్స్ పెట్టారు. ఒక పాస్టర్ గారు వచ్చారు. నా యొక్క పరిచయం చూసి మరి ఆ పాస్టర్ చూసి ఎవరి కుర్రోడు చక్కగా పరిచయం చేస్తానని చెప్పేసి అన్నప్పుడు ఒక మంచి సంబంధం చూడండి, మరి మంచి కుర్రోడు ఇది పరిస్థితి అని చెప్పేసి మరి ఆ పాస్టర్ చెప్పినప్పుడు సామెతల గ్రంథం 31:10 ఒక మాట రాస్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కన్నా అమూల్యమైనది. అలాంటి ముత్యము లాంటి అమ్మాయిని దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ముత్యం అంటే నా బైబిల్ గురువు సండే స్కూల్ చెప్పుద్ది, మరి నన్ను సరిచేస్తున్న భార్య, నన్ను సరిచేసి నన్ను నడిపిస్తున్న నా భార్య,
ఎంత అంటే నేను సాక్ష్యం చెప్తున్నప్పుడు, ఏదైనా తప్పు చెప్తున్నప్పుడు కానీ, ఏదైనా రాంగ్ మాడుతున్నప్పుడు కానీ, ఇలా కాదు ఇలా చెప్పు అని చెప్పేసి నన్ను సరిచేసి, నన్ను నడిపిస్తూ, నాకు సహకరిస్తూ, ఎంత గుణవత్తరాలంటే మా బామ్మర్దికి మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయితే పెళ్లి కోసం మరి చీర కొంటానని చెప్పా, 20,000 చీర. నాకెందుకంటే బాబు ఎంత రేట్ అని చెప్పేసి, నాకు వద్దు, అంత రేట్ పెట్టి నాకు చీర కొనొద్దనింది. అయితే దేవుని కోసం అంటే నేను దేవుని కోసం నేను ప్రార్థించాను. ఉపవాసం ఉండి కొన్ని రోజులు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ పిలుపుకి కారణం ఏంటి, మరి నేను ఏ విధంగా పరిచయం చేయాలి? చాలామంది ఏమో చర్చి పెట్టే, సంఘం పెట్టే, నీ యొక్క వాయిస్ బాగుంది, లేకపోతే నువ్వు చక్కగా స్టేజ్ ఫీల్ లేకుండా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు సంఘం పెట్టేసి అని చెప్పి అందరూ చెప్తున్నప్పుడు, మనిషి నిలబెట్టాడు అనుకోండి, ఏదో ఒక రోజు వీడు నా వల్లే ఎదిగాడు రా, వీడు నా వల్లే నిలబడ్డాడు రా అని చెప్పేసి అంటారు. అదే దేవుడు నిలబెట్టాడు అనుకోండి, ఎవరో కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. అలాగా దేవుడు నేను ఉపవాసం ఉండి అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, నువ్వు చెప్పే సాక్ష్యము 4 గోళం చెప్పేది కాదు, గాస్పుల్గా నీ యొక్క సాక్ష్యాన్ని, నీ రక్షణ సాక్ష్యాన్ని వివరించాలి. అలా వివరించినప్పుడు అనేక మంది రక్షించబడతారని చెప్పినప్పుడు, ప్రభువా ఈరోజు ఈ వేదిక మీద నిలబడి నాకు అవకాశం ఇస్తున్నారు, ఇప్పుడు కానీ మీరు స్టేజ్ వేయండి, లైటింగ్ పెట్టండి, సౌండ్ సిస్టమ్ పెట్టండి, నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని నేను వచ్చి వినిపిస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు ప్రభు అని చెప్పేసి అని దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు పట్టుకెళ్ళి తిమోతి, నువ్వు పట్టుకొని వెళ్ళు అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడినప్పుడు 20 లక్షలు పెట్టి, ఇదిగోండి ఇది మీరు చూస్తున్న వ్యాను, ఇది వ్యాన్లా కనబడుతుంది, కానీ ఈరోజు ఇక్కడ స్టేజ్ ఉంది కాబట్టి అది స్టేజ్ లాగా వేయలేదు, లేకపోతే అది స్టేజ్ కూడా అయిపోతుంది. అలాగే 20 లక్షలు పెట్టి మరి వ్యాన్ కొని, అలాగే సౌండ్ సిస్టము, లైటింగు, అదే స్టేజ్లా చేసి మరి ఈరోజు మీ ముందుకు వచ్చానండి. అలా 20 లక్షలు పెట్టి దేవుని కోసం ఖర్చు పెడతానంటే నా భార్య వద్దని లేదండి. తన సొంతం కోసం, తన తమ్ముడి పెళ్లి కోసం చీర కొంటానంటే వద్దని చెప్పింది. దేవుడి కోసం 20 లక్షలు పెట్టి నీకు కొంటానంటే వద్దని చెప్పలేదండి. గుణవత్తరాలు అంటారా? ఈరోజు భర్త చీర కొంటానంటే వద్దనే ఆడవాళ్ళు ఎంతమంది అండి? చేతులెత్తండి. దేవుని స్తోత్రం అమ్మా, దేవుడు నేను దీవించును గాక. ఇగో శోభ, ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ, నా భార్యకి చెప్పుకోవడానికండి. గుణవత్తరాలు అంటారా? అలాంటి మంచి భార్యని దేవుడు నాకు కలిగించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరి అయితే పెళ్లి దగ్గర పడుతుంది, డేట్స్ పెట్టుకున్నాం. దగ్గర పడుతుండగా విపరీతమైన జ్వరం వస్తుంది, విపరీతమైన తలనొప్పి వస్తుంది, మళ్ళీ చనిపోవాలని కోరిక, మళ్ళీ పాస్గా చూస్తే పారిపోతుండేవాడిని. ఏంటి తిమోతి ఇంతవరకు నా పక్కనే ఉండేవాడు, ఇప్పుడేంటి ప్రార్థనకు రావట్లేదు, పారిపోతున్నాడు, ఇంటికి వెళ్ళినా దొరకట్లేదు ఏంటి అని చెప్పేసి మా పాస్టర్ ఒకరోజు నన్ను పట్టుకొని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తుంటే దురాత్మ అంటుంది, శివ అంటే నాకు ఇష్టం, శివ అంటే నాకు ప్రాణం, ఇంతకు ముందు సంబంధం నేనే తీసుకువెళ్ళిపోయాను, ఈ సంబంధం నువ్వు ఎలా చేస్తావో చూస్తాను, నేను చంపేస్తానంటే మరి నా తండ్రి, మా ఆత్మీయ తండ్రి అంటున్నారు, శివ కాదు, యేసు బిడ్డ, యేసు రక్తంలో కడగబడిన బిడ్డ, నువ్వేమి చేయను అని చెప్పేసి చర్చి కింద ఒక రూమ్ ఉంటే తెల్లవారులు అండి మరి నా కోసం 4 రోజులు నా ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీరు కాచి ప్రార్థించారండి. అలా కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు దురాత్మ అంటుంది, నేను కాలిపోతున్నాను, నేను చనిపోతున్నాను, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఆల్రెడీ చనిపోయావు, నువ్వు వెళ్ళిపోవడం సూచన ఏంటంటే నా పక్కన నాకు అద్దాన్ని బళ్ళుమని పగలగొట్టి మరి ఆ దురాత్మ నాలోంచి బయటికి వెళ్ళిపోయిందని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను చంపడానికి చూసింది, నన్ను ప్రేమించిన నా దేవుడు మీ ముందు సజీవంగా నిలబెట్టాడని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరి పెళ్లి అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా మరి వివాహం జరిగింది. అయితే 40 డేస్ ఉపవాస కొడుకుల్లో నా తల్లి 2 విషయాలు రాసుకుంది. ఒకటి, ప్రభువా మా ఆఫీస్ బోర్డు మాకు వచ్చేయాలి. 2, 50 గజాల స్థలం ప్రభువా, 3 అంతస్తు బిల్డింగ్ కట్టి 4వ అంతస్తు నీ మందిరికి ఇస్తాను ప్రభువా రాసుకుంది. నేను మొట్టమొదటి విషయం చూసుకొని నేను నవ్వుకున్నాను. ఏంటి నా తల్లికి అనిపించా, 3 లక్షలు పెట్టుబడి పెట్టినోడు మనల్ని బయటికి పొమ్మంటాడు కానీ ఆయనంతా ఆయన మన ఆఫీస్ మనకి ఇస్తానని చెప్పేసి నేను నవ్వుకున్నాను. కానీ మనుషులకి సాధ్యం కాదు కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే చిన్న ముళ్ళు పెట్టి, అంటే మా పార్ట్నరు అలా బామ్మర్ది నాకు వచ్చే డబ్బులు, వాటర్ డబ్బులు అన్నీ కూడా ఆయన వాడేస్తుండేవాడు. నేను ఆ విషయాన్ని ఆయనకి తెలియజేశాను. ఏం చేస్తున్నాడు అమ్మా సార్, నా డబ్బులు అవి వాడేస్తున్నాడు సార్ అంటే, అమ్మ ఏం చేస్తున్నామా డబ్బు అంతంటే, సార్ ప్యాకెట్ ఆడిసి పోగొట్టేస్తున్నాడు సార్ అన్నాను. అమ్మ వాళ్ళ అక్కను అమ్మాలంటే రెడ్ హ్యాండ్గా పట్టుకోవాలి, రెడ్ హ్యాండ్గా పట్టుకుపోతే వాళ్ళ అక్కను అమ్మదు, కాబట్టి రెడ్ హ్యాండ్గా పట్టుకోవాలంటే ఈ విషయాలన్నీ కూడా ఆఫీసులో గుమస్తాయని చెప్పామంటే, వాడు ఆడుతున్నప్పుడు మాకు ఫోన్ చేయి, మేము వచ్చి పట్టుకుంటాం అని చెప్పినప్పుడు కరెక్ట్గా ఆడుతున్న టైంలో 4-5 సార్లు పట్టుకున్నాం. ఇదే విషయాన్ని వాళ్ళ భార్యకి చెప్పినప్పుడు ఇంట్లోని విడిచిపెట్టి
బయట ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పేసి ఈ ఆఫీసులో విషయాలన్నీ ఎవరు తెలియజేస్తున్నారు? గుమస్తా తెలియజేస్తున్నాడు. కాబట్టి గుమస్తాను మానిపించేయమని చెప్పేసి అలా ఆవిడ ఆయన చెప్పినప్పుడు మరి నాతో కూడా ఆయన మానిపించేయమన్నాడు. నేను అన్నాను, సార్ నమ్మకంగా మరి 15 సంవత్సరాలు పనిచేస్తున్నాడు, ఏదైనా కారణం చూపించి మానిపించేద్దాం సార్, ఇలాగ ఇప్పుడు ఏ తప్పు లేకుండా మానిపించేస్తే కరెక్ట్గా సార్ అని చెప్పేసి అంటే నా మాటకి ఎదురు చేస్తామని చెప్తామని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఇంటికి రమ్మని చెప్పేసి 3 వ్యక్తులు కలిసి నన్ను కొట్టి రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టి చంపబోయారండి. నా కాలు పట్టుకొని లోపల తీసుకెళ్ళిపోయి పేక మీద కాలు వేసుకొని కొట్టి 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 కొడుతుంటే నన్ను ఎందుకు కొడుతున్నారండి? నేనేం తప్పు చేశానంటే నా మాటకి ఏదో సమానం చెప్తారా, నేను చంపేస్తానరా, నేను చంపేస్తానని చెప్పేసి 3 కలిసి నన్ను కొడుతుండగా నేను ఫోన్ ఆన్ చేసి వదిలేశాను. మా తమ్ముడికి ఫోన్ చేసి మరి వెగ్గు వీళ్ళు నన్ను చంపేస్తున్నారు అనగానే వాడు పరిగెట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చారు. రాగానే మరి కొట్టగల శక్తులు కూడా కొట్టలేదండి, ఎందుకంటే తను తాను తగ్గించుకున్నాడు, హెచ్చించబడతాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆ రోజు తగ్గించుకున్నాను, ఈరోజు హెచ్చించబడ్డాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆడు కొడుతుండగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టా. కేసు పెడితే నేను మొట్టమొదటిగా ఎవరి మీద అయితే కేసు పెట్టానో వాళ్ళని తీసుకెళ్ళి లోపలేయకుండా నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు. ఏంటి విషయం ఏంటంటే వాళ్ళు డబ్బున్నోళ్ళు, మరి రాజకీయ నాయకులు అందరూ తెలుసు కాబట్టి 25,000 ఖర్చు పెట్టి నన్ను తీసుకెళ్ళి సెల్లో వేస్తారండి. మోకాలు వేసి ఏడుస్తున్నాను, ఏసయ్యా తండ్రి లేనోడికి తండ్రే ఉన్నావు కదా, దిక్కు లేనోడికి దిక్కే ఉన్నావు కదా. నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు ఒరే పిచ్చివాడా నువ్వు ఒంటరివాడు కాదురా, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తానన్నావు కదా, ఏంటి ప్రభా ఈ బాధ, ఏంటి బాబా ఈ కష్టం, ఏంటి పరిస్థితి అని చెప్పేసి కన్నీరు కార్చి ఏడుస్తుంటే మరి కీర్తన గ్రంథం 18వ వచనంలో ఒక మాట రాస్తుంది. మరి తండ్రి లేని వారికి నలిగిన వారికి మరి న్యాయం తీర్చుడికే చెవి యొక్కి ఆలకించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేదంతో ఉన్నావా, కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా? అయితే ఈరోజు దేవుడి మాట ద్వారా నీ చింత యావత్తు నా మీదే నీకు గొప్ప కార్యాలు జీవితంలో చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మలో గట్టిగా మరి చప్పట్లు కొట్టిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా మరి నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు మా బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చి మరి వేరే వాళ్ళ ద్వారా తీసుకెళ్ళి బయట తీసుకొచ్చారు. నా తల్లి మొట్టమొదటి విషయం ఏదైతే రాసుకుందో మా ఆఫీస్ బోర్డు మాకు దేవుడు అనుగ్రహించాడని దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరి నవంబర్ 8, 2013 నా దగ్గర ₹1 కూడా లేదండి. ₹1 కూడా 30,000 అప్పుతో వ్యాపారం స్టార్ట్ చేసాం. 30,000 అప్పుతో వ్యాపారం స్టార్ట్ చేస్తే దేవుడు ఎంతలాగా దీవించాడంటే దినదినము నన్ను దీవిస్తున్నాడు, నన్ను ఆశీర్దిస్తున్నాడు, నన్ను బలపరుస్తూనే ఉన్నాడు. మరి నా 2 తమ్ముడి పెళ్ళిళ్ళు, నాకు 2 కుమారులు, నా పెద్ద కుమారుడికి 2 కుమారులు, అలాగే నా చిన్న తమ్ముడికి ఒక పాప ఒక బాబు. అలా నా తల్లి 2వ విషయం ఏదైతే రాసుకుందో 50 గజాల మరి మన తల్లి అడిగినప్పుడు దేవుడు నాకు 300 గజాల స్థలం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరి 300 మరి 150 గజాలు మరి 300 అదే 300 గజాల స్థలంలో 150 గజాలు 300 బిల్డింగ్ కట్టి పైన దేవుడి మందిరికి ఇచ్చాం. పక్కనున్న 150 గజాల్లో గార్డెన్ కట్టించుకొని మరి అక్కడ ప్రతి బుధవారం కూడా అక్కడ మరి స్వస్థశాల అని చెప్పేసి అక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. ఇన్ని చేసిన దేవుడికి ఏం చేయాలి, ఏం చేస్తే ఆయన రుణం తీర్చుకోగలను అని ఆలోచన చేస్తున్నప్పుడు కారు కొనుక్కున్నానండి. కారు కొనుక్కున్నప్పుడు నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. నేను ఎంతో దూరం వెళ్ళినా సరే మరి నా సేవకుడిని ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక మీటింగ్కి వెళ్ళినా, లేకపోతే ఒక షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నా సొంత డబ్బులతో నా కారులో తీసుకెళ్ళాలని ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని నా సేవకుడిని పక్క సీట్లో కూర్చొని నేను డ్రైవింగ్ చేస్తుంటే దేవుడిచ్చిన ఘనత ఏంటో తెలుసా? అనేక మంది సేవకుల మధ్య నన్ను కూర్చోబెడుతున్నాడండి. అనేక మంది సేవకులు నిలబడుతున్న ఈ వేదిక మీద నేను నిలబడి మాట్లాడుతున్న కారణం ఏంటి తెలుసా? నా నమ్మకత్వమైన పరిచయం చూసండి. కాబట్టి మనం పని చేసేటప్పుడు, పరిచయం చేసేటప్పుడు ఇది నా పని, ఇది నా సంఘము, ఇది నా ఆలయము, ఇది నా ఇల్లు అని చెప్పేసి మనం పరిచయం చేయాలి. అంతేగాని పాస్టర్ మెప్పు కోసమో, పాస్టర్ చూస్తున్నారనో, పాస్టర్ నేను చేస్తుంటే నీ గొప్ప కోసమో పరిచయం చేయొద్దండి. పాస్టర్ చెప్తే చేసేదాన్ని పని అంటారు, చెప్పకుండా చేసేదాన్ని పరిచర్య అంటారు. కాబట్టి మనం పరిచయం చేసేటప్పుడు చెప్పకుండా వచ్చి ఆ యొక్క పరిచయం మనం చేయాలి. అంతేగాని మెప్పు కోసం దేనికోసం చేస్తే ఆ మెప్పుని దేవుడు ఆశీర్వదించడు. అలాగా స్టిల్ ఈరోజు కూడా నా సేవకు ఫోన్ చేస్తే ఈరోజు కూడా నేను ఎంత దూరం వెళ్తున్నా, ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి నేను ఆయన పని మరి ఆయన తీసుకొని వెళ్తుంటాను. అలాగే మనం పని చేసేటప్పుడు నమ్మకత్వంగా ఆ యొక్క పరిచయం చేయాలి. ఇలా పరిచయం చేస్తున్న క్రమంలో జనవరి 2, 2020 మొట్టమొదటిసారిగా నేను సాక్ష్యం చెప్పాను ఓపెన్ మీటింగ్లో. అంటే మా పాస్టర్ గారిని వాకింగ్ చెప్పడానికి
వేరొక సేవకులు పిలిచారు. ఒక సాక్ష్యం ఉంది, మరి ఆ సాక్ష్యాన్ని వినిపిస్తాను, నాతో పాటు తీసుకొస్తానని చెప్పేసి నన్ను కూడా తీసుకువెళ్ళారు. మొట్టమొదటిగా నేను సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒరే నాయనా, నా పని చేయాలి, నా దగ్గర రారా, నా పని చేయరా బాబు అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. బాబు, లగ్జరీ లైఫ్ ఇచ్చావు, చక్కటి ఇల్లు ఇచ్చావు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చావు, ఇది చాలు కదా. ఇప్పుడు కానీ నేను బైబిల్ పట్టుకొని వెళ్ళాను అనుకో, ఫ్రెండ్స్తో తిరగడానికి అవ్వదు, మరి సినిమాలు చూడడానికి అవ్వదు, ఏమి చేయడానికి అవ్వదు. కాబట్టి నాకెందుకు బాబు, ఈ లగ్జరీ లైఫే బాగుంది అనుకున్నాను. మరి 2024 సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరం అండి. నా జీవితాన్ని నా దేవుని వైపు తిప్పిన సంవత్సరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2024 ఫిబ్రవరి 4వ తారీఖు 5వ తారీఖున మా సంఘం అంతా కలిసి మా అత్తగారి ఇంటి దగ్గర 2 రోజులు మరి సువార్త మీటింగ్స్ పెట్టాం. 2 లక్షలు ఖర్చు పెట్టాను. నా సొంత డబ్బులతో వెళ్ళి అక్కడ సువార్త మీటింగ్ పెట్టాం. అలా పెట్టినప్పుడు మా సంఘం అంతా 5 మంది కలిసి వెళ్ళి అక్కడ 2 రోజులు కూడా నా యొక్క సాక్ష్యాన్ని, మా ఆత్మీయ తండ్రి వాక్యాన్ని పంచుకున్నారు. మన సాక్ష్యం అయిన తర్వాత మరి 10 మంది కుర్రాళ్ళు వచ్చి, అన్నా నేను సాక్ష్యం అయిన తర్వాత మరి నేను రక్షణ పొందుతానన్నా, నేను మారు మనసు పొందుతానన్నా, మరి నేను చర్చికి వెళ్తానని చెప్పినప్పుడు, డబ్బు సంపాదిస్తున్నప్పుడు కానీ, మరి ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, కారులో తిరుగుతున్నప్పుడు కానీ, ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు కానీ, లోకంలో ఉన్నప్పుడు కానీ, సినిమాలు చూస్తున్నప్పుడు లేని సంతోషం ఆ ఒక్క వ్యక్తి చెప్పిన మాట నా హృదయాన్ని తాకిందండి. ఆ రోజు నిర్ణయించుకున్నాను, మరి ఇంతవరకు నా కుటుంబం కోసం బ్రతికాను, ఇక మీదట నా దేవాది దేవుని కోసం నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు అనేక ప్రాంతాల్లో, అనేకమైన మీటింగ్స్లో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు సాక్షిగా మరి వాడబడడానికి, తన వాక్కు ద్వారా వాడబడడానికి దేవుడు గొప్ప కృపని దేవుడు అనుగ్రహించాడని దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని చేసిన దేవుడికి ఏం చేయాలి చెప్పండి? బ్రతకాలంటారా? ఒక విషయం చెప్పనా, నేను డైలీ 10 నుంచి 15 వేలు సంపాదిస్తానండి. రోజుకి 300 రూపాయలు 400 సంపాదించే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవనండి, ఎవరైనా అవనండి, నెలకు 30,000 సంపాదించే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. అలాంటిది రోజుకి 10 నుంచి 15 వేలు సంపాదించడానికి ఎంత బిజీగా ఉంటాను చెప్పండి? ఆలోచన చేయండి. అయితే లూకా సువార్త 15:7 మాట వస్తుంది, 99 మంది నీతిమంతులు మారు మనసు పొందకపోయినా ఒక పాపి రక్షించబడటం అంటే పరలోకంలో ఎంతో సంతోషం అన్న మాట నా హృదయాన్ని తాకిందండి. ఇక్కడ ఎంతమంది వచ్చారు, ఎంతమంది బలపడ్డారు, ఎంతమంది రక్షించబడ్డారు నాకు కాదండి. ఒక్కరైనా సరే నా దేవుని కోసం బ్రతకాలని నిర్ణయించుకుంటే అదండి నాకు ₹1,00,00,000తో సమానం. కాబట్టి ఆ యొక్క పని చేస్తున్నప్పుడు అలాగా, అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మా ఫ్రెండ్స్ అడిగారు, ఒరే నువ్వు ఉచితంగా డబ్బులు తీసుకోకుండా వెళ్తానంటున్నావు. మీరు ఉదయం ఏమో పెదనాన్ని ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, అరే శివ ఎక్కడున్నావురా అన్నారు. మీరు రాజమండ్రిలో ఉన్నామంటే, కాదు పెదనాన్న అన్నాను. ఇలాగ హైదరాబాద్, మరి ఇలాగ మహబూబా నగర్ల దగ్గరికి వచ్చాను, మహబూబాబాద్కి వచ్చాను, ఇలాగ 7 రోజులు సువార్త మీటింగ్స్ పెట్టాము అంటే బస్సులో వెళ్ళావా అన్నారు. కాదు పెదనాన్న, కారులోనే వెళ్ళాను అన్నాను. వాళ్ళకి తెలుసు నేను బస్సు ఎక్కను, ట్రైన్ ఎక్కనని. ఎంత దూరం వెళ్ళినా సరే నేను కారులోనే వెళ్తాను విషయం వాళ్ళకి తెలుసు. కారులో వెళ్ళావా అన్నారు. మరి సువార్త మీటింగ్స్ ఎక్కడరా అన్నారు. ఇలాగ వ్యాన్ పట్టుకొని వెళ్ళాను పెదనాన్న. 2 కారు వ్యాను 8 మంది కలిసి వెళ్ళారా అన్నారు. అవును పెదనాన్న అన్నాను. అంటే అబ్బో చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఏంట్రా అని చెప్పేసి ఫోన్ పెట్టేశారు. అయితే చాలామంది మా ఫ్రెండ్స్ కూడా నన్ను అడిగారు, ఏంట్రా నువ్వు ఉచితంగా వెళ్తానంటున్నావు, నీకేంటి లాభం, నీకేంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నప్పుడు నేను వాడికి ఒక సమాధానం చెప్పానండి. ఏంటంటే, ఒరే నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నావు, నీకు జీతం ఎవరిస్తున్నారు? ఆ యొక్క యజమాని నీకు జీతం ఇస్తున్నారు. అంటే దేవుడు సృష్టించిన మనిషే నీ కష్టానికి ఫలితంగా ప్రతి నెల కూడా నీ జీతం నీకు ఇస్తున్నప్పుడు దేవుని పని చేస్తుంటే నన్నెందుకు ఉచితంగా ఉంచుతాడరా అని చెప్పాను. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16, 17, 18 మాట రాస్తుంది. 16వ వచనంలో సువార్త ప్రకటించకపోవడం వల్ల నాకు శ్రమ. అలాగే 17వ వచనంలో మాట రాస్తుంది, చదవండమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఎవరిస్తారని జీతం? ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకునంట. అలాగే 18వ వచనంలో మాట వస్తుంది, సువార్త ప్రకటించడమే నా జీతం. ప్రకటన గ్రంథం 22:12 ఒక మాట రాస్తుంది, వారి వారి క్రియలు చొప్పున వారి ప్రతిఫలాన్ని, వారి జీతము నా దగ్గర దాచి ఉంచాను. ఎవరి దగ్గర దాచి ఉంచానమ్మా? దేవుని దగ్గర. ఈ లోకంలో ఏది సంపాదించినా నాతో రాదు, కానీ నా మాట విన్న మీరు యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని అంగీకరిస్తే నా ఆత్మతో, నేను ఒకటి గ్యారెంటీ ఇస్తాను, నా ఆత్మతో పాటు నీ ఆత్మ కూడా
దేవుని స్తుతిస్తుంది, దేవుని గణపరుస్తుంది, దేవుని ఆరాధిస్తుంది. నాకు అది కావాలండి. అందుకే నా యొక్క ప్రయాస. ఒక్కరున్నా సరే నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని చెప్పడానికి ఉచితంగానే ఒక్కరున్నా సరే నేను చెప్తానండి. అలా నా జీవితంలో చేసిన కార్యాలు బట్టి దేవుడు ఎందుకు పనికిరా నన్ను ఒక పనికి వచ్చే పాత్రగా నన్ను దీవించినందుకు మరి నా ఉచితమైన రక్షణని సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మరి చివరగా ఎన్ని చేశాడు దేవుడు. ఇవన్నిటి బట్టి దేవుడు నా జీవితంలో ఏం చేశాడండి? మేలు చేశాడు. ఒక కీడు వెనకాల మేలు. చాలామంది కీడును గుర్తుంచుకుంటారు, మేలును మర్చిపోతారండి. అసలు విషయం చెప్పనా? అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది అన్నాను కదా. అమ్మాయి ఉరేసుకొని చనిపోలేదండి, అమ్మాయిని చంపేశారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని చీటీ డబ్బుల కోసం వాళ్ళ తల్లిని చంపేశారు. అలాగే ఈ అమ్మాయి పేరు మీద 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్, 2 ఇల్లులు ఈ అమ్మాయి పేరు మీద ఉన్నాయి. వాళ్ళ బావగారు 40 లక్షలు అప్పు అయిపోయారు. అయితే ఈ అమ్మాయి కానీ పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి అంతా నాకు చెందుద్దని, ఆ డబ్బు అంతా నాకు చెందుద్దని అక్క, బావ, అమ్మ ముగ్గురు కలిసి అమ్మాయిని చంపేశారండి. ఒకవేళ నేను ఆ పెళ్లి చేసుకుని ఉంటే అయితే నన్ను చంపేసేవారు, లేకపోతే అమ్మాయిని చంపి నన్ను తీసుకెళ్ళి జైలు వేసేవారండి. దేవుడు ఇక్కడ ఏం చేశాడండి? ఒక కీడు వెనకాల మేలు. అలాగే అమ్మాయి వెళ్ళిపోయింది అన్నాను కదా. అమ్మాయి ఏమైందంటే ఆ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చి చనిపోయిందండి. ఒకవేళ నేను పెళ్లి చేసుకుని ఉంటే అమ్మాయికి ఎయిడ్స్ వచ్చేది, అంటే నాకు ఎయిడ్స్ వచ్చేది, నేను కూడా చనిపోయాను. దేవుడు ఇక్కడ ఏం చేశాడు? ఒక కీడు వెనకాల మేలు. మరి నా 3 లక్షల రూపాయలు అప్పు ఎవరు తీర్చారండి? దేవుడు. అంటే ఎలాగా? అంటే ఒకవేళ దేవుడే వచ్చి డైరెక్ట్గా వచ్చి సాయం చేస్తే ఒరే బాబు ఇటు పిచ్చోడరా అంటారు. ఒక వ్యక్తికి కావాలి కాబట్టి ఆ వ్యక్తిని నిలబెట్టుకొని నా 3 లక్షల రూపాయలు అప్పు తీర్చాడండి. ఒక కీడు వెనకాల మేలు. ఆఫీస్ బోర్డు నా అంతలు నేను లాక్కున్నానా? ఆయన అంతలో ఆయన ఇచ్చారా? ఆయన అంతలో ఆయన ఇచ్చారు. ఎలాగంటారు? అంటే ఈరోజు నేను వచ్చి సాక్ష్యం చెప్పాలన్నా ఆయన అడిగి రావాలి, ఆయన వద్దంటే మానేయాలి. అదేంటిది? బానిస బతుకు. ఆ బానిసత్వం నుంచి దేవుడు నాకు విడుదలిచ్చి మరి స్వతంత్రంగా వెళ్ళు, స్వతంత్రంగా ప్రకటించు, స్వతంత్రంగా జీవించు అని చెప్పేసి మరి దేవుడు ఆ బానిసత్వం నుంచి దేవుడు విడుదలిచ్చాడండి. ఒక కీడు వెనకాల మేలు. కాబట్టి ఇన్ని చేసిన దేవుడికి ఎలాగా మనం ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలండి. అలాగే ఈరోజు ఇంత దూరం నేను వచ్చాను, ఇంతమందిగా వచ్చి నా సాక్ష్యాన్ని విన్నారు, మీరు బలపడరు. అలాగే మీ గ్రామంలో ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళు చాలామంది యవనస్తులు ఉన్నారు, ఎంతోమంది గ్రామ ప్రజలు ఉన్నారు. మరి వారందరికీ సాక్ష్యం చెప్పాలని నేను వచ్చి చెప్పగలనా? మరి చెప్పలేనప్పుడు ఎవరు చేయాలి నా పని? ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యం కలుగుండి. నీ వీధిలో నీ సాక్ష్యం ఏంటి? నీ సంఘంలో నీ సాక్ష్యం ఏంటి? నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఏంటి? వీధిలో ఒకటి, సంఘంలో ఒకటి, అలాగే నీ కుటుంబంలో ఒకటి ఉంటే మన నిజమైన క్రైస్తవం కాదు. 3 కూడా ఒకటే ఉన్నప్పుడే నిజమైన క్రైస్తత్వం అండి, నిజమైన క్రైస్తవం అండి. కాబట్టి మన సాక్ష్యం కలిగి ఉండి ఆ సాక్ష్యం ద్వారా కూడా మీరే సువార్త ప్రకటించగల మీ యొక్క జీవితమే ఒక సువార్తగా మారాలండి. ఆ జీవితమే మాట్లాడాలి. అలా నా జీవితం ఈరోజు ఎంతోమంది 2 సంవత్సరాలకు ముందు ఒరే శివ అనేవారు, ఈరోజు శివ అనడానికి భయపడుతున్నారండి. నీ మాట తీరు మారిపోయిందని చెప్పేసి ఈరోజు నాకు ఎంత గౌరవిస్తున్నా తెలుసా? ఈ గౌరవం రావడానికి కారణం ఏంటి అంటే నా జీవితంలో ఇన్ని జరిగాయి కదా. నా టర్నింగ్ పాయింట్ ఏంటంటారు? ప్రతి ఒక్కరి జీవితం పిలువబడిన వారు అనేకులు, ఏర్పాట్లు ఉన్నారు ఎంతమంది? కొంతమందే. అంటే ఏర్పాట్లో నేను ఒక్కనే ఉన్నానా? పిలవడం మీ అందరా? మీరు ఏర్పాట్లో లేరా? అంటే ప్రతి ఒక్కరు కూడా పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టాలండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని, ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. అలాగా మనం విడిచిపెట్టేది ఏంటో, మనం ఏం తప్పు చేస్తున్నామో మనకే తెలుస్తుంది. అలాగా నా జీవితంలో దేవుడు చేసినప్పుడు ఈ టర్నింగ్ పాయింట్ ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు, ఇదే నా టర్నింగ్ పాయింట్ అనుకున్నాను. తర్వాత అమ్మాయి చనిపోయింది, ఇదే టర్నింగ్ పాయింట్ అనుకున్నాను. అయితే మరి ఒక అమ్మాయి మరి పెళ్లి కాకముందే వెళ్ళిపోయింది, ఇదే టర్నింగ్ పాయింట్ అనుకున్నాను. అలాగే మా పార్ట్నర్ నన్ను కొట్టి నన్ను చంపబోయాడు, ఇదే టర్నింగ్ పాయింట్ అనుకున్నాను. కానీ ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఇవన్నీ కాదని టర్నింగ్ పాయింట్. నా జీవితంలో కూడా ఒక పొరపాటు ఉందండి. నా జీవితంలో కూడా నేను చేసిన పాపం ఒకటి ఉందండి. ఆ పాపాన్ని విడిచినప్పుడు లోకము ఇచ్చిన మర్యాద వేరు, దేవుడు నాకు ఇచ్చిన మర్యాద వేరండి. ఏంటంటే నేను పెళ్ళైన కొత్తలో నాకు వస్తున్న డబ్బులు, వ్యాపారంలో వస్తున్న డబ్బులు సరిపోకపోతుంటే నేనేం చేశానంటే మా డ్రైవర్ దగ్గర కూర్చొని ప్యాకప్ నేర్చుకున్నాను.
ప్యాకెట్ నేర్చుకొని ప్యాకెట్ ఆడుతుంటే ఏంటంటే రోజుకి ఏమో వ్యాపారం చేస్తే 1000 రూపాయలు వచ్చేవి, ప్యాకెట్ ఆడితే రోజుకి 5,000 6,000 వస్తుండేవి. ఇదేదో బాగుందని చెప్పేసి నేనేం చేశానంటే ప్రతిరోజు కూడా తెల్లవారుజాము 7ంటికి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లవారుజాము 4ంటికి వచ్చేవాడిని. ఉదయం 7 గంటలకు వెళ్ళిపోయి తెల్లవారుజాము 4ంటికి వచ్చేవాడిని. నా భార్య అలాగే మా అమ్మ మా తమ్ముళ్ళు తిట్టేవారు, ఒరే ఎందుకురా మనకి గంజి నీరైనా సరే తాగుదాము, ఎందుకు మనకి అని చెప్పేసి నా భార్య చాలాసార్లు నన్ను హెచ్చరిస్తే పోవే నువ్వు చెప్పేది ఏంటి, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా, ఈ 5,000 6,000 వస్తున్నాయి కదా, ఈ డబ్బులు కనపడుతున్నప్పుడు నేను నీ మాట ఎందుకు పెట్టాను. అలాగే లోకము ఆ డబ్బు వస్తున్నప్పుడు ఈ వచ్చినప్పుడు ఏం చేశానంటే ఎవరైతే ప్యాకెట్లో డబ్బులు పోగొట్టుకున్నారో వారికే డబ్బులు ఇచ్చి అప్పుడుకి ఇచ్చేవాడిని. ఎంత వడ్డీకి 10 రూపాయలు, 100కి 110 రూపాయలు వడ్డీకి నేను డబ్బులు ఇచ్చేవాడిని. డబ్బులు ఇస్తాను. అందులో ఒకడు ఏం చేశానంటే ఆ డబ్బులు పోతుండేవి, వాడి దగ్గర బంగారము వాడి దగ్గర వస్తువులు ఏం చేశానంటే నేను తాకట్టు పెట్టుకొని 10 రూపాయలు వడ్డీ వాడికి ఇస్తే వాడు ఏం చేస్తానంటే ఎదుటి వ్యక్తి యొక్క బలహీనత తీసుకొని, అంటే వాడు ఎవరి దగ్గర అయితే తాకట్టు పెడతాడో వాళ్ళు ఏం చేస్తారంటే వ్యభిచార కొంపలకు రమ్మని చెప్పి బారులు తీసుకొచ్చి వీడియోలు తీసి వాడు ఏం చేస్తాడంటే డబ్బు అప్పు తీర్చకుండానే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాడి యొక్క డబ్బులన్నీ తీసుకుంటుండేవాడు. అలాగే నాకు కూడా వ్యభిచార కొంపలకు రమ్మన్నాడు, అలాగే బారుకు రమ్మన్నాడు. అయితే నాకు ఆ వ్యభిచార కొంపలకు వెళ్ళడం ఇష్టం లేదు, అలాగే నాకు అలవాట్లేదు, అలాగే నాకు మందు కూడా అలవాట్లేదు. కాబట్టి నేను రానని చెప్తే ఈయన ఎలా పడగొట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఒకరోజు అమ్మని చెప్తే ప్యాకెట్ ఆడుతున్నప్పుడు వెళ్ళాను. నేను ఆడకుండా పక్కనే నిలబడుతున్నప్పుడు వాడే చేసినట్టే మఫ్తీలో ఉన్న పోలీసు వాళ్ళు రమ్మని చెప్పి మఫ్తీలో రమ్మని చెప్పాడు. వాళ్ళు వచ్చే లోపల వీడు ఏం చేసినట్టే వాడు చెయ్యి రేజ్ అయ్యి 40,000 గెలిచాడు. ఆ 40,000 నా చేతికి ఇచ్చాడు, జోలో పెట్టుకున్నాను. తమ్ముడు నా చెయ్యి రేజ్ అవుతుంది, 1 నిమిషం ఉండు, మిగిలిన డబ్బులు కూడా అప్పు తీర్చేద్దని చెప్పేసి అన్నప్పుడు వీడు ఆడుతున్న క్రమంలో పోలీసులు వచ్చారండి. పోలీసులు వస్తే వాళ్ళు మఫ్తీలో వచ్చారుగా నాకు తెలియదు. చుట్టుపక్కల ఉన్న అందరూ పారిపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను అక్కడే ఉన్నాను. ఈ వెనక నుంచి పోలీసుడు వచ్చి తప్పని మొక్క మీద కొట్టాడండి. వెంటనే వెనక తిరిగి వెళ్ళి ఎవడరా నువ్వు నన్ను కొట్టే ఉన్నాను. వెంటనే పక్కన ఉన్నాడు అంటున్నాడు వీడు, పోలీసుడు జాగ్రత్త ఏం మాటకంటే వెంటనే నన్ను అందరూ చూస్తుండగా, అంటే ఆఫీస్ కాడ నాకు ఒక మంచి గౌరవం ఉంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి టీవీ చూడడానికి వస్తారు. నేను వెళ్ళగానే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయేవారు. అలాంటిది వాళ్ళందరూ చూస్తుండగా నన్ను మోకాల మీద కూర్చోబెట్టి వాళ్ళందరూ చూస్తుండగా నన్ను కొట్టి నా జోబులను డబ్బులంతా తీసుకొని అలాగే నా ఫోన్లన్నీ తీసుకొని వాళ్ళు అందరూ చూస్తుండగానే జీబెక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారండి. 24 గంటలు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు చాలా బాధపడ్డాను. లోకంలో ఏదో సంపాదిస్తానని పరిగెడితే లోకం ఇచ్చి మర్యాద ఏం చేసి తెలుసా, నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిందండి. కానీ దేవుడిచ్చి మర్యాద ఏంటో తెలుసా, ఎంతమంది ముందు నన్ను పరిచయం చేయడమే కాదు, నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని అనేకమైన గ్రామాలు తీసుకెళ్ళి దేవుడు అనేక మందికి నన్ను పరిచయం చేయడమే కాకుండా అనేక మంది జీవితాలు మారడానికి కారణమైంది. ఎందుకో తెలుసా, నేను పాపం ఒప్పుకున్నాను, మళ్ళీ పశ్చాత్తాపడ్డాను, విడిచిపెట్టానండి. మళ్ళీ ఎన్నడూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ వెనక తిరిగి ఆ ప్యాకెట్ వైపు కానీ ఆ లోకపు సంపాదన కానీ ఆ తప్పు కానీ చేయడానికి ఇష్టపడలేదు. అలాంటిది విడిచిపెట్టే తత్వం మనలో కూడా నాకు కూడా వాడబడాలి. నాకు కూడా దేవుడు నాకు ఒక ఘనమైన కీర్తి ఇవ్వాలి, నాకు ఘనమైన మరి ఒక ఉన్నత స్థితి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటే నీలో కూడా ఒక విడిచిపెట్టే తత్వం ఒకటి ఉంది. ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ విడిచిపెట్టే తత్వం నీతో ఉంటే, అది విడిచిపెడితే, నీ పాపం ఒప్పుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే నా జీవితంలో చేసిన కార్యమే నీ జీవితంలో దేవుడు చేసిపోయబోతున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నన్ను దీవించి దేవుడు నిన్ను దీవించడా, నన్ను ఆస్వాదించి దేవుడు నిన్ను ఆస్వాదించడా, నన్ను ఒక ఉన్నత స్థితి ఇచ్చిన దేవుడు నిన్ను ఉన్నత స్థితి ఇవ్వడా. నువ్వు నమ్ముకున్న దేవుడు ఒకటి, నేను నమ్ముకున్న దేవుడు ఒకటా? కాదండి, నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ దేవుడు నమ్ముకున్న మనం జీవితంలో ఏదైతే విడిచిపెట్టాలని ఉందో అది విడిచిపెట్టండి. ఈరోజే నువ్వు ఒక సాక్షిగా ప్రతి సంఘంలో ప్రతి ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ యొక్క రాష్ట్రం బాగుంటుంది, ఆ యొక్క దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక నీతిమంతులుగా మనం మార్చుతున్నప్పుడు దేవుడు మన జీవితాల్లోనే కాదు మన గ్రామాన్ని కూడా మారుస్తాడండి. కాబట్టి విడిచిపెట్టవలసింది ఏమైనా ఉంటే అది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆ విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని కూడా ఎన్నుకోబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోబోతున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యత బట్టి నా యొక్క పరిచయం కోసం నా యొక్క మరి ఏ ప్రాంతాలకు వెళ్ళినా సరే మరి బలంగా వాడుకోవాలని మరి మీ అందరికీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే గత 24 రోజుల నుంచి నా వాయిస్ పోయిందండి.
వాయిస్ పోయిన తర్వాత మరి ఈ వారం రోజులు ఉంది ఏ విధంగా పరిస్థితి అని చెప్పేసి 3 దినాలు నేను ఫాస్టింగ్ గురించి ప్రార్థన చేసినప్పుడు 3వ దినం అద్భుతంగా దేవుడు నన్ను స్వస్థపరిచి మరి ఇంకా కొంచెం వాయిస్ రావాలి, ఇంకా గంభీరంగా వస్తుంది వాయిస్. కానీ మరి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో నన్ను చంపడానికి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎక్కడా అది జయించలేదు. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నందుకు ఎక్కడ పెట్టిందంటే నా గొంతులో పెట్టిందండి. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో అది నన్ను ఏం చేయలేదు. నా గొంతు పోయినా, నా ప్రాణం పోయేంత వరకు కూడా నా క్రీస్తు కోసం నేను ప్రకటిస్తూనే ఉంటాను. నా క్రీస్తు కోసం నేను బ్రతుకుతాను. ఎన్ని శ్రమలే వచ్చినా, ఎన్ని నిందలే వచ్చినా నా దేవుని కోసం నేను బ్రతుకుతాను. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే జర్నీ ఆఫ్ R116 అని చెప్పి ఒక మినిస్ట్రీ పెట్టాం. మరి దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఒక ప్రత్యేకమైన పేరు కావాలి నాకు, మరి ఆ పేరు నాకు దయచేయని చెప్పి 7 దినాలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. R116 అంటే సువార్త అని చెప్పేసి వేరే మీద రాశాను అనుకోండి, ఆ గ్రామాల్లో చాలా గ్రామాలకి వెళ్ళడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి. అలాగే దేవుడు నేను అడిగినప్పుడు R116 అని చెప్పేసి దేవుడు నాకు దర్శనంలో చెప్పినప్పుడు మరి ఆ యొక్క పేరు పెట్టడం జరిగింది. R116 అంటే R అంటే రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 అంటే 1వ అధ్యాయం 16వ వచనం, సువార్త ప్రకటించటకు నేను సిగ్గుపడువాను కాను అని ఒక ప్రత్యేకమైన పేరు దేవుడు నాకు అనిపించాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. గూగుల్ సెర్చ్ చేస్తే ఎక్కడ వరల్డ్లోనే లేదండి ఆ పేరు. దేవుడు అలాగ ప్రత్యేకంగా నాకు ఆ పేరు ఇచ్చాడు. కాబట్టి ఈ R116 మినిస్ట్రీస్ కోసం, మా పరిచయం కోసం, పరిచయలో ఉన్న మా తమ్ముళ్ళు నిజంగా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత చేసినా పని చేసేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు లేకపోతే ఆ పని చేయలేవండి. నిజంగా నేను అయ్యగారికి చెప్పాను, నేను ఇద్దరే వస్తాం, వ్యాన్ వేసుకొని నేను వచ్చేస్తాను, మీరు ఇక్కడ ఎవరు ఎవరైనా ఏర్పాటు చేయండి అంటే, మీకు ఎందుకు నా డాడీ ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తానని, మా అబ్బాయి జోషి ఉన్నాడు, అందరూ ఉన్నారు కాబట్టి నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఏర్పాటు చేస్తానని తర్వాత నాకు ఎందుకో మనసులో కాదు ఇద్దరు వెళ్ళం కాదు, నాతో పాటు మా టీం తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను వెంటనే మా తమ్ముళ్ళు అడగగానే, అన్న వారం రోజులు మీతో ఉంటామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని, వారు కూడా ఒప్పుకొని వాళ్ళ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని ఈ పరిచయం కోసం వారు ఇచ్చారు. కాబట్టి వారి కోసం కూడా మీరు ప్రార్థించండి. యవ్వన కాలంలో వాళ్ళ కాడి మోసే భాగ్యం వాళ్ళకి దేవుడు వాళ్ళకి అనుగ్రహించాలని, వాళ్ళ ఆశను నెరవేర్చాలని ప్రార్థించండి. మా యొక్క మినిస్ట్రీ కోసం ప్రార్థించండి. అవకాశం ఇచ్చిన మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ, వేదిక కింద ఉన్న సేవకులకి, మరి వేదిక మీద సేవకులు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమలు గాక. ఇప్పటివరకు సాక్ష్యం ఎప్పుడు వాక్యం ఉంటాము, కొన్నిసార్లు సాక్ష్యాలు కూడా వినాలి, విన్న సాక్ష్యం పట్టుకోవాలి.